నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. హనుమాన్ జయంతి సందర్భంగా హైదరాబాద్ సిటీ వ్యాప్తంగా మొత్తం 180 శోభాయాత్ర ఊరేగింపులు జరగనున్నాయి. ప్రధాన శోభాయాత్ర రామ్ మందిర్ గౌలీగూడ నుంచి అఫ్జల్గంజ్ మీదుగా తాడ్ బండ్ వరకు సుమారు 12 కిలోమీటర్ల మేర సాగనుంది. కర్మన్ ఘాట్ హనుమాన్ టెంపుల్ నుంచి మరో శోభాయాత్ర సాగనుంది. ప్రధాన శోభాయాత్రలో 10.5 కిలోమీటర్లు హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఉండగా మిగిలిన భాగం మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలో సాగుతుంది. హనుమాన్ శోభాయాత్ర నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లపై హైదరాబాద్ సిటీ సిపి సజ్జనార్ మంగళవారం ఇతర శాఖల అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. శోభాయాత్ర సాఫీగా సాగేందుకు సుమారు 3000 మంది పోలీస్ సిబ్బందితో భారీ భద్రతను ఏర్పాటు చేస్తున్నట్లు సజ్జనార్ తెలిపారు. సమస్యాత్మక ముఖ్యమైన ప్రాంతాల్లో టాస్క్ ఫోర్స్ బలగాలతో పాటు అదనపు సిబ్బందిని నిరంతరం అందుబాటులో ఉంచుతామన్నారు. శోభాయాత్ర నిర్వాహకులకు ఇప్పటికే తగిన సూచనలు జారీ చేశామని, భక్తులు ప్రజలు అందరూ పోలీసులకు సహకరించి ప్రశాంతమైన వాతావరణంలో వేడుకలు జరుపుకోవాలని సిపి సజ్జనార్ విజ్ఞప్తి చేశారు. మెయిన్ ప్రొసెషన్ కర్మన్ ఘాట్ నుంచి మన బోయిన్పల్లి దాకా ఉంటుంది. సో దానికి ఆల్మోస్ట్ 12.5 కిలోమీటర్స్ ఉంటుంది. మన హైదరాబాద్ సిటీలో 10.3 కిలోమీటర్స్ ఉంటుంది. బాకీది మన మల్కాజ్గిరి కమిషనరేట్లో ఉంటుంది. అక్కడ ఉన్న డీసీపీ కూడా ఈరోజు ఇక్కడ మన మీటింగ్ అటెండ్ అయినారు. సో అట్లానే మనము ఈ ఒక్క కిలోమీటర్స్ కూడా మొత్తము మన బందోబస్తు ప్లాన్ చేయడం జరిగింది. సో ఈసారి కూడా చాలా పకడ్బందీగా ఏర్పాటు చేయడం జరిగింది. సో గౌలీగూడ నుంచి కూడా మెయిన్ ప్రొసెషన్ వస్తుంది. దాన్ని కూడా మనము చాలా పకడ్బందీగా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. మొన్ననే మన శ్రీరామనవమి సెలబ్రేషన్స్ని బాగా చక్కగా బాగా జయప్రదంగా మనము ఎటువంటి ఇబ్బంది లేకుండా మనము సెలబ్రేట్ చేయడం జరిగింది. దీన్ని సహకరించిన మన ఆర్గనైజింగ్ కమిటీ గారికి, మన అక్కడున్న ఆఫీసర్స్కి, ప్లస్ అందరు కూడా హైదరాబాద్ ప్రజలందరూ కూడా నా తరపు నుంచి అందరి తరపు నుంచి కూడా పేరు పేరుగా ధన్యవాదాలు తెలుపుతూ, ఎల్లుండి మన వీర హనుమాన్ జయంతి సెలబ్రేషన్స్ ఉన్నాం. ఆల్రెడీ మనము లాస్ట్ 1 వీక్ నుంచే మనము ఈ యొక్క ప్రిపరేషన్ ఏం చేయాలని చెప్పి మన హైదరాబాద్ తరపు నుంచి జయంతి తరపు నుంచి కూడా మనము చాలా ఏర్పాటు చేయడం జరిగింది. దానికి తగ్గట్టుగా కూడా మనం ఏర్పాటు చేస్తున్నాం. ఆల్రెడీ మన రామరాజు గారు కావచ్చు, శశిధర్ గారు కావచ్చు, మూర్తి గారు, శ్రీకాంత్ గారు కొన్ని విషయపైన మన సజెషన్స్ ఇవ్వడం జరిగింది. డెఫినెట్లీ ఆ సజెషన్స్ను మనము రాసుకున్నాను. కన్సర్న్ డిపార్ట్మెంట్స్ కూడా చెప్పడం జరుగుతుంది. మనము మా వైపు నుంచి కూడా మీకు కోరేది ఏమంటే, మనము ఏ టైం ఇస్తారో ఆ టైంలో స్టార్ట్ కావాలి. లాస్ట్ టైం కూడా చాలా లేట్ అయిందని చెప్పి నాకు తెలిసింది. సో రాత్రిగా కూడా మనము రోడ్ పైన ఉండాల్సి వస్తుంది. ప్లస్ రాత్రి అవుతుంటే కూడా మళ్ళీ ఇబ్బంది, వేరే రకంగా ఇబ్బంది తెలియస్తావు. సో రిక్వెస్ట్ ఆల్ ది శ్రీకాంత్ గారు ఎవరెవరు ఉన్నారు వాళ్ళందరూ కూడా మీ ఎవరెవరు ఆర్గనైజ్ చేస్తున్న వాళ్ళందరూ కూడా తెలియపరచాలి. మనం 1:30, 2 o'clock, 11 o'clock ఆ టైం ప్రకారం స్టార్ట్ చేయాలి. ఎందుకంటే మొన్న కూడా మనం చూశాను, చాలా అంటే చాలా లేట్ కావడంతో 12 o'clock, 12:30, 1 o'clock దాకా కూడా 1:30 దాకా కూడా మనం ఇంటికి పోవాల్సి వచ్చింది. సో అందుకు అది ఆ టైంని మెయింటైన్ చేయాలని చెప్పి మీ అందరు కూడా కోరుతున్నాను. సెకండ్ థింగ్, ఆ స్టాచ్యూస్ ఏమున్నావు ఆ స్టాచ్యూస్ని మీరు ముందరే చెప్పండి. మనం ఎంత చెప్పినా అగైన్ దట్ ప్రాబ్లమ్ ఇస్ కమింగ్. మొన్న కూడా మనం ఎంత చెప్పినా మీరు అందరూ కూడా చూసుంటారు. శ్రీరామనవమిలో ఆల్మోస్ట్ మనము 2.5 hours వేస్ట్ అయిపోయింది. సో పబ్లిక్లో ఉత్సాహం తగ్గిపోతుంది. మళ్ళీ నైట్ లేట్ బందోబస్తు చేయాల్సి వస్తుంది. మనము అక్కడ ఏమాదిరు అది చేసే సమయంలో మళ్ళీ మనము ఇన్సిడెంట్ అయితే మనకు కూడా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. సో ఎందుకంటే వైర్స్ ఉంటావు, రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటావు. సో ఐ థింక్ హైట్ విషయంలో కూడా ఐ థింక్ యూ టు రిస్ట్రిక్ట్. సో మన వాళ్ళు కూడా మన లోకల్ ఆఫీసర్స్ కూడా మీకు గైడ్ చేస్తారు. అది ఒకటి చూసుకోవాలి. అట్లానే మీ వైపు నుంచి కూడా మనం కోరేదంటే, మీరు అన్నప్రసాదం చేస్తుంటారు కానీ ప్లీజ్ కీప్ సమ్ ఎక్కడెక్కడో చేస్తుంటారు. అక్కడ కొంచెం మన జిహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్ గారు, జిహెచ్ఎంసీ కమిషనర్ కూడా లాస్ట్ టైం బాగానే మంచి ఏర్పాటు చేసినారు కానీ చాలా బాగా జరిగింది. బట్ స్టిల్ మనము ఆర్గనైజర్స్ వైపు నుంచి కూడా కొంచెం కావాల్సిన వేస్ట్ బాక్సెస్ కావచ్చు, వేస్ట్ బాక్సెస్ డ్రమ్స్ కూడా పెడితే బాగుంటుంది. లేదంటే రోడ్ పైన వేసుకుంటూ వస్తారు, మనం తొక్కాల్సి వస్తుంది, విచ్ ఈజ్ నాట్ ఏ గుడ్ ట్రెడిషన్. సో అది ఒకటి మీరు చేయాలని చెప్పి కోరుతున్నాను. అట్లానే శశిధర్ అన్నారు, బుక్ అది పోలీస్ డైరీ అనేది డెఫినెట్లీ విల్ గెట్ ఇట్ ప్రింటెడ్. ప్లస్ అట్లానే అంబులెన్స్ సర్వీసెస్ ఆల్రెడీ లాస్ట్ టైం కూడా శ్రీరామనవమిలో కెప్ట్ అడిక్వేట్ అంబులెన్సెస్. ఈసారి కూడా అంబులెన్స్ పెట్టడం జరుగుతుంది. మొబైల్ టాయిలెట్స్ కూడా పెట్టడం జరుగుతుంది. అట్లానే మనము ఎందుకంటే మీరు రకరకాల ఏదో చేశారు కానీ మనకు పోలీస్కి అన్ని పండుగలు ఒకటే. మనం అన్ని పండుగలు అదే బందోబస్తు చేయడం జరుగుతుంది. అదే ఒక జయప్రదం కావాలంటే చూస్తాం కానీ మనం ఆ పండుగ ఈ పండుగ అనేది ఏమి ఉండదు మనకు. మీరు చూస్తుంటారు ఏ పండుగ అయినా. మొన్న కూడా శ్రీరామనవమిలు కూడా 1:30, 2 o'clock దాకా కూడా
చివరి మనిషి పోయేదా కూడా మన జిహెచ్ఎంసీ ఆఫీషియల్స్ మనం అందరు కూడా ఉండి అందరికీ సురక్షితంగా పంపడం జరిగింది. సో అటువంటి ఇది పెట్టుకోవద్దు మీరు, ఏదో మనం చేస్తున్నాం ఇది చేస్తున్నాం అనేది ఏం లేదు. పోలీస్కి అందరూ ఒకటే, అన్ని ఉత్సవాలు కూడా ప్రజలు సెలబ్రేట్ చేసుకోవాలి, ఉత్సాహంగా ఉండాలని చెప్పి నేను కోరుతున్నాను. దానికి తగ్గట్టు కూడా మనము బందోబస్తు ప్లాన్ చేయడం జరుగుతుంది, దాని తగ్గంగా మీకు కూడా సహకారం ఇవ్వడం జరుగుతుంది. ఇట్లాంటి మీటింగ్స్ ఎక్కడ కూడా లేదు. మనము శ్రీరామనవమి కావచ్చు, వీర హనుమాన్ జయంతి సెలబ్రేషన్స్ కావచ్చు, గణేష్ కావచ్చు, ప్రతి పండుగ వస్తే వి టాక్ టు ది స్టేక్ హోల్డర్స్. ఈ సంప్రదాయం మన హైదరాబాద్లోనే ఉంది. మన జిహెచ్ఎంసీ కమిషనర్ గారు వస్తారు, నేను వస్తాను, మన ఆఫీసర్స్ వస్తారు. ఈ సంప్రదాయం ఎక్కడ లేదు. సో అందుకు అలాంటిది ఏం పెట్టుకోవద్దు. మీరు కూడా మనకు సహకరించాలని చెప్పి నా తరఫు నుంచి, మన జిహెచ్ఎంసీ కమిషనర్ తరఫు నుంచి, అందరూ ఆఫీసర్స్ తరఫు నుంచి కూడా మీ అందరు కూడా కోరుతూ, ఈ ఒక్క మీటింగ్ వచ్చేసిన అందరూ కూడా పెద్దలందరూ కూడా నేను ఆర్గనైజర్స్కి అందరూ కూడా నేను పేరు పేరుగా ధన్యవాదాలతో సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. జై హింద్.